భార్యాభర్తల మధ్య సంభాషణ. ఏమండి, నేను మీ పక్కన ఉన్నాను కదా, ఇంత అందమైన భార్యను పక్కన పెట్టుకొని ఆరు బయట కూర్చొని పక్కింటి వనజాకి లైన్ వేస్తున్నారు ఎందుకు? పెళ్లి చేసుకున్న ప్రతి మగవాడికి పెళ్ళం తప్ప మిగతా ఆడవాళ్ళందరూ అందంగా కనిపిస్తారే, ఇందుకేనా మగవాళ్ళ హృదయాలు చాలా విశాలంగా ఉంటాయని గొప్పగా చెప్పుకుంటారు? నిజమే, మా మగవాళ్ళ హృదయాలు చాలా విశాలంగా ఉంటాయి. మీరు కళ్ళు మూసుకుంటే మీ కలల రాకుమారుడు కనిపిస్తాడు. అదే మేము కళ్ళు మూసుకుంటే ఒక ఆల్బమే కనిపిస్తుంది. ఒకరి తర్వాత ఒకరు వస్తూనే ఉంటారు. ఏమండి, నన్ను బాగా చూడండి. నాకు రకుల్ ప్రీతి సింగ్కి పెద్ద తేడా ఏమైనా ఉందా? ఎవరైనా రకుల్ ప్రీతి సింగ్ని చూస్తే మేకప్ ఎలా వేశారు అని అడుగుతారు. అదే నిన్ను చూసిన వాళ్ళు మేకప్ ఎంత వేశావమ్మా అని అడుగుతారు. ఏంటండి, పెళ్ళి కాకముందు నేను కాలేజీకి వెళ్తే నా వెనుక వచ్చేవారు, నేను సినిమాకి వెళ్తే నా వెనుక వచ్చేవారు. అప్పుడు నాకు నువ్వు తప్ప ఎవరూ పడలేదు. ఏంటి? ఏం లేదు నిన్ను కాదు. ఎప్పుడు మీకు నాకు గొడవ ఉండేదే కానీ అన్నం తినండి. ఏంటే కూరలో ఉప్పు ఎక్కువగా ఉంది? మీరే కదండి ఏది ధర తక్కువగా ఉంటే అది ఎక్కువగా వాడమన్నారు. అసలు నీకు నా మీద ప్రేమే లేదు కదా, మీకు మాత్రం నా మీద ప్రేమ ఉన్నట్టు. నువ్వు సగం విషం తాగి నాకు ఇవ్వు, నేను వెంటనే ఆలోచించకుండా తాగి చనిపోతాను. అప్పుడు తెలుస్తుంది ప్రేమ ఉన్నట్టా లేనట్టా. అబ్బా, ఏంటి నేను ముందు తాగాలా? తీరా నేను తాగిన తర్వాత తాగకుండా తప్పించుకుందామనా? ఆ పప్పులు నా దగ్గర కుదరవు. మీరు గూగుల్ లాంటి వాళ్ళు, అన్నీ మీకు ముందే తెలిసిపోతాయి. పెళ్ళి చేసుకున్నప్పుడు నుండి అన్ని కష్టాలే. కళ్ళు మూసుకొని ప్రేమించేది ప్రియురాలు, కళ్ళు మూసే వరకు ప్రేమించేది అమ్మ. అన్నీ మూసుకొని ప్రేమించేవాడేనే భర్త. నిజం చెప్పండి, అసలు భార్యకు అది కొందాం ఇది కొందాం అని ఏ రోజైనా అన్నారా మీరు? మన పెళ్ళైనప్పుడు మీ అమ్మ, అదే మా అత్త నాకు బంగారం పెట్టవే అని అడిగితే, నీకెందుకు అల్లుడు బంగారం, 40 కిలోల బంగారం మీ ఇంటికే వస్తూ ఉంటే అని అన్నది. ఆ 40 కిలోల బంగారంను ఇప్పుడు నేను 70 కిలోలు చేశాను. మీ అమ్మని వచ్చి తీసుకుపోమ్మాను. చీచి, నీ నోట్లో నోరు పెట్టే కంటే పంది నోట్లో నోరు పెట్టడం మంచిది. భర్త మీద కోపంతో భార్య నడి రోడ్డు మీద భోజనం చేస్తూ ఉంటుంది. ఏమే, నీకు ఇల్లి వాకిలి లేదంటే రోడ్డు మీద తింటున్నావు, అందరూ నిన్నే చూస్తున్నారు, రావే లోపలికి. అయినా ఎక్కడ తింటున్నావేంటే? నా ఇంట్లో తింటున్నావు అని అంటున్నావు కదా, అందుకే రోడ్డు మీద నిలబడి తింటున్నాను. ఇద్దరు లవర్స్ మాట్లాడుకుంటున్నారు. నా నెంబర్ని నువ్వెందుకు బ్లాక్ చేశావు? ఊరికే కర్రోడా ఎందుకు అంటున్నావు? బ్లాక్ చేసినంత మాత్రాన తెల్లగా అయిపోతావా ఏంటి? ఇది కేవలం పొగరు. కొన్ని ఏరియాల్లో దీని బలుపు కూడా అంటారులే. బేబీ, నువ్వు ఎప్పుడు హ్యాపీగా ఉంటావు? నేను మా పుట్టింటికి వెళ్ళినప్పుడు హ్యాపీగా ఉంటాను. ఎందుకంటే నాకు నచ్చినట్టు ఉండవచ్చు. నాకు అక్కడ ఎవరు ఎదురు సమాధానం చెప్పరు. మరి మీరెప్పుడు హ్యాపీగా ఉంటారండి? నువ్వు పుట్టింటికి వెళ్ళినప్పుడు. ఎందుకంటే నాకు నచ్చినట్టు ఉండవచ్చు, తినవచ్చు, నిద్రపోవచ్చు. ఎవరు నన్ను అడిగే వాళ్ళు ఉండరు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.